నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ షో. నిన్నటిదాకా భూతల స్వర్గంగా కీర్తించారు. పుట్టడం ఎక్కడ పుట్టినా చావడం మాత్రం అమెరికాలోనే చావాలని కలలు కన్నారు. అమెరికాకు వెళ్లే అవకాశం రావడమే స్వర్గానికి అనుమతి లభించినట్టుగా ఫీల్ అయ్యి దశాబ్దాలు గడిచిన తర్వాత కానీ మనోళ్లకు జ్ఞానోదయం కలిగే అవకాశం రాలేదు. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ పగ్గాలు చేపట్టిన మరుక్షణం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. మరి అమెరికాలో మన వాళ్ళు సక్రమంగా ఉంటున్నది ఎంతమంది, అక్రమంగా ఉంటున్నది ఎందరు, ఇమ్మీడియట్గా ఎంతమంది వెనక్కి వచ్చే అవకాశం ఉంది, వారి కోసం మోడీ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయబోతోంది, ఎవరికి అడ్డుకట్ట వేయాలనుకుంటోంది? భూతల స్వర్గం ఆశలు ఆవిరైపోయా. భారతీయులు ఇక ఇంటిబాట పట్టాల్సిందేనా? వెనక్కి వచ్చేదెందరు, ఇరుక్కుపోయేది ఎందరు? అమెరికాలో పరిస్థితులు మారిపోయాయి. ట్రంప్ రాకతో ఇమ్మిగ్రెంట్లలో ఆందోళన పెరుగుతోంది. చలికాలంలో ఎముకలు కొరికే చలి కన్నా వారి వెన్నులో ప్రకంపనలు పుడుతున్నాయి. ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్లకు గడ్డుకాలం వచ్చేస్తుంది. వారిప్పుడు రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే అంటున్నారు. ట్రంప్ ప్రమాణ స్వీకారం జరిగిన కొన్ని గడియల్లోనే అమెరికా మెక్సికో సరిహద్దుల్లో భద్రతా దళాలు మోహరించాయి. కొన్నేళ్లుగా కంచెలు దాటుకుని అమెరికాలోకి యథేచ్ఛగా చొచ్చుకొచ్చిన అక్రమ వలసదారులను ఇకపై ఒక్కరిని కూడా రానివ్వకుండా నిఘా పెంచారు. మరోవైపు ఇప్పటికే భద్రతా సిబ్బంది కళ్లుగప్పి లోనికి వచ్చి తిష్టవేసిన లాటిన్ అమెరికన్ పౌరులు అమెరికాలో గోడుగోడున ఏడుస్తున్నారు. అక్రమంగా వలస వచ్చిన వారిని నిర్దాక్షిణ్యంగా గెంటేయాలని ట్రంప్ ఇప్పటికే నిర్ణయం చేశారు. దీంతో వలసదారులకి ఏడుపొక్కటే మిగిలింది అన్నట్టుగా విలువిలలాడుతున్నారు. ప్రపంచంలోని పలు దేశాల పౌరులు కూడా ట్రంప్ నిర్ణయంపై మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలో ఉంటున్న భారత పౌరుల సంగతేంటి? ఈ ప్రశ్నే ఇప్పుడు అందరినీ వేధిస్తోంది. సహజంగానే ట్రంప్ ఫస్ట్ ప్రియారిటీ అక్రమ వలసదారులే కాబట్టి అది భారత్ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన సర్వత్రా వెల్లువెత్తుతోంది. అమెరికాలో ఉంటున్న భారతీయులు గాని, భారతీయ సంతతికి చెందిన వారు కానీ ఎన్ని లక్షల మంది ఉన్నారు, వారిలో అక్రమంగా ఉంటున్న వారు ఎందరు, సక్రమంగా ఉంటున్న వారు ఎందరనే ఆదుర్త చర్చాంశంగా మారుతోంది. అయితే ఈ విషయంలో తాజా వివరాలు అందించే డేటా లేదు. 2020 నాటికి రికార్డైన అమెరికాలోని ప్రైవేటు సర్వేలు, ఆ తర్వాత ఇమ్మిగ్రేషన్ అథారిటీ లెక్కల అంచనాలే ఆధారం. యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ DHS, ప్యూ రీసెర్చ్ సెంటర్ వంటి సంస్థల వద్ద మాత్రమే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ కు సంబంధించి పాతదైన కొంతమేర డేటా ఉంది. ఏ దేశం నుంచి ఎవరొచ్చారు, ఎంతమంది వచ్చారు అనే పాత ఇన్ఫర్మేషన్ కు ప్రిపేర్ చేసింది. అప్పటి వరకు తమ వద్ద ఉన్న వీసా డేటా, బార్డర్ ఎన్ఫోర్స్మెంట్ స్టాటిస్టిక్స్ వంటి అంశాల ఆధారంగా ఈ లెక్కలు తీశారు. ఇల్లీగల్ గా ఎంటర్ అయిన వారు, ఇమ్మిగ్రేషన్ నిబంధనలు వైలేట్ చేస్తున్నవారు, ఇలాంటి సెక్షన్స్ వివరాలు లెక్కలోకి రావు. ఎందుకంటే ఇవన్నీ అన్ డాక్యుమెంటెడ్ స్టేటస్ కిందికే వస్తాయన్నమాట. మరికొందరు అమెరికాలో స్థిరపడిన ఫ్యామిలీస్ ను కలిసేందుకు, అక్కడే ఉండేందుకు వేరువేరు పద్ధతుల్లో వెళ్లారు. వీరంతా లీగల్ గానే వెళ్లారు. కానీ వారి టైం దాటిపోయిన తర్వాత కూడా ఉండడం వంటి కారణాలతో వారు లీగల్ ఛాలెంజెస్ ఎదుర్కొంటున్నారు. వారు తమ స్టేటస్ ను మెయింటైన్ చేయడంలో ఇప్పటికే అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వివిధ రకాల సెక్షన్ NRIలు 5 నుంచి 6 లక్షల దాకా ఉండవచ్చని అమెరికన్లు అంచనా వేస్తున్నారు. కానీ ఆ సంఖ్య 7.5 నుంచి 8 లక్షల దాకా ఉండొచ్చని ఇండియన్ ఏజెన్సీస్ అంచనా వేస్తున్నాయి. ఇక్కడే అర్థం చేసుకోవచ్చు భారతీయులను పంపిన ప్రైవేట్ ఏజెన్సీలు ఎంతవరకు రూల్స్ పాటించాయి, ఎన్ని అడ్డదారులు సృష్టించి ఎంతమందిని బయటకు పంపించారు అనేది అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. ట్రంప్ ఎన్నికల ఫలితం వెలువడిన వెంటనే అమెరికాలోని పలు ప్రైవేట్ ఏజెన్సీలు అక్కడ ఉంటున్న విదేశీయులకు సంబంధించి ఓ అంచనా వేశారట. వారి అంచనాల ప్రకారం ఇప్పుడు 47 లక్షల నుంచి 50 లక్షల మంది భారతీయులు అమెరికాలో ఉంటున్నట్లు చెబుతున్నారు. వీరిలో అక్కడే స్థిరపడి ఉంటున్న వారితో పాటు భారత్ నుంచి వెళ్లిన వలస ప్రజలు కూడా ఉన్నారు. ఇందులో మొదటి తరం, రెండో తరం ప్రజలు మాత్రమే కాక అంతకు మించిన తరాల వారు కూడా ఉన్నారు. వారు అమెరికాను వదిలి వెళ్లడం లేదు. ఇక అమెరికాలో 2020 నాటికి అందుబాటులో ఉన్న రికార్డుల ప్రకారం ఇండియాలో పుట్టి అమెరికాలో ఉంటున్న భారతీయుల సంఖ్య 27 లక్షలుగా చెబుతున్నారు. ఈ సంఖ్యకు అక్కడే ఉంటున్న భారతీయులకు పుట్టిన సంతతి అదనం. అలాంటి వారికి వరుసగా 2-3 తరాల సంతానం కూడా అక్కడే ఉంటున్నారు. ఇదంతా అదనంగా చెప్పుకోవాల్సి ఉంటుందట. ఇలా అందరినీ కలుపుకుంటూ అమెరికాలో ఉంటున్న మొత్తం భారతీయుల సంఖ్య 47 లక్షల నుంచి 50 లక్షలుగా ఉంటుందని చెబుతున్నారు. అంతేకాకుండా వీరి సంఖ్య నానాటికి పెరుగుతుండడం గమనించాల్సిన అంశం. గత 3-4 దశాబ్దాలుగా వీరి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇక భారతీయులు అమెరికాకు అదే పనిగా ఎందుకని వెళ్తున్నారు? ఈ కోణంలో మాట్లాడుకుంటే ఒక రోజు కూడా సరిపోదంటే అతిశయోక్తి కాదేమో. అక్కడి ప్రభుత్వాల పాలసీలు, ఉద్యోగస్తులకు టాలెంట్ కు పెద్దపీట వేయడం, క్వాలిటీ ఉత్పత్తులకు పెద్దపీట వేయడం, పారదర్శకమైన పన్ను విధానాలు, ఇలాంటివన్నీ కారణాలుగా పేర్కొంటారు. సంపద సృష్టించేందుకు ట్రంప్ ప్రియారిటీ ఇవ్వడమే కాక సంపదను వాడుకోవడానికి అమెరికాలో టాప్ ప్రియారిటీనే ఉంటుంది. అలాగే సంపద సృష్టించిన వారికి విపరీతమైన ప్రోత్సాహకాలు ప్రకటించడం, వారి సంపాదన నుంచి పెద్ద ఎత్తున పన్నులు వేసి సౌకర్యాలు సమకూర్చడం వంటి అంశాలే ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. ఒక్క ముక్కలో చెప్పాలంటే అమెరికాలో బతకడం దాదాపుగా రాచరికంతో సమానమే అంటారు. ఉన్న వనరులను వాడుకోవడమే తప్ప వనరులను పెంచడానికి గాని, పొదుపుగా వాడుకుని భవిష్యత్తు తరాలకు అందించాలనే స్పృహ గాని ఉండదంటారు. ఇలాంటి తరుణంలో ప్రపంచ దేశాల్లోని సకల టాలెంట్స్ ను అమెరికా అధిక మొత్తంలో చెల్లించి వాడుకుంటుంది. విదేశీ ప్రజల శక్తి సామర్థ్యాలపైనే అమెరికా నడుస్తుందన్న అతిశయోక్తి కాదేమో. అలాంటి టాలెంట్ ఉన్న దేశాల్లో ఒకటి
పార్టీ భారత్. ఈ క్రమంలో అక్కడ దొరికే ఎంప్లాయ్మెంట్ సౌకర్యాల కోసం, హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తూ అక్కడే ఉంటూ ఆ భూతల స్వర్గం లాంటి అమెరికాను వీడి రాలేకపోతున్నారు. ఈ క్రమంలోనే ఊరుస్తున్న ఆ ప్రపంచంలో విహరించేందుకు లెక్కలేనంత మంది భారతీయులు అడ్డదారులు తొక్కారు. ఇప్పటికీ తొక్కుతున్నారు అనే విమర్శలు కూడా తీవ్రంగానే ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. ఇలాంటి క్రమంలో అక్కడ ఉండడం మాత్రం అసాధ్యంగా అమెరికాలో లీగల్ ఆథరైజేషన్ లేకుండా 5 నుంచి 6 లక్షల మంది ఉన్నట్టుగా మరో అంచనా కూడా ఉంది. వీసాలు ఎక్స్పైర్ అయిన వారు, టెంపరరీ వర్క్ వీసా మీద వెళ్లి ఓవర్ స్టే చేస్తున్నవారు, ఇతర ఇమిగ్రేషన్ వయలేషన్స్ కి పాల్పడుతున్న వారిని కూడా కలుపుకుంటే ఈ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ వర్గంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉన్నారట. ఈ సంఖ్య గత 5-6 ఏళ్లుగా మరింత ఎక్కువగా పెరిగిపోయింది అంటున్నారు. టెంపరరీ వర్క్ వీసా మీద వెళ్లిన వారి వీసా పొడిగింపులో సమస్యలు తలెత్తితే వారి స్టేయింగ్ అనేది అనధికారికం అవుతుంది అంటున్నారు. ఇలాంటి లీగల్ చేంజెస్ కోసం వెయిట్ చేస్తున్న వారు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారట. వీరంతా కొన్నాళ్ళుగా కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తూ చట్టాల్లో మార్పులేమైనా రాకపోతాయా అనే ఫీలింగ్ లో ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో మార్పులొస్తే తమ సమస్యలు తీరిపోతాయని వీరంతా ఎదురు చూస్తున్నారు. కానీ ట్రంప్ రాకతో వారి ఆశలు అడియాసలయ్యాయి. అమెరికాలో ఇప్పుడు ఎదురవుతున్న ప్రధాన సమస్య ఏంటంటే డెమోగ్రఫీ చేంజ్, అంటే జనాభాలో విపరీతమైన మార్పులు జరిగిపోవడం అన్నమాట. అమెరికాలో ప్రధానంగా ఆసియా ఖండం నుంచి వెళ్లిన ప్రజల హవానే నడుస్తోంది. భారతీయులతో పాటు చైనా పౌరులు అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు. కానీ ఏషియన్ అమెరికన్ కమ్యూనిటీస్ లో భారతీయుల జనాభానే నానాటికి విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో ఇదే ఇప్పుడు లోకల్ అమెరికన్స్ లో ఆందోళన రేకెత్తిస్తోంది. అన్ని వర్గాల ప్రజల్లోనూ తీవ్రమైన చర్చాంశంగా మారింది. అమెరికాలోని ఇండియన్ పాపులేషన్ లో అత్యధిక భాగం గత 3-4 దశాబ్దాలుగా వెళ్లిన వారే ఎక్కువగా ఉన్నారు. ఇది ఇటీవలి దశాబ్ద కాలంలో మరింత ఎక్కువగా ఊపందుకుంది. అమెరికాలో అవసరమైన స్కిల్డ్ లేబర్ డిమాండ్ లో భాగంగానే ఈ డెమోగ్రఫీ చేంజ్ అనేది జరిగినా అది ప్రాపర్ గా జరగకపోవడమే ఇప్పుడు చిక్కులు తెచ్చిపెడుతోంది. అమెరికాలో అవకాశాలు రారమ్మని పిలుస్తున్న నిబంధనలు బేఖాతరు చేసి వెళ్లి ఉన్నతమైన కొలువుల్లో కుదురుకున్న వారి సంఖ్య కూడా ఇబ్బడి ముబ్బడిగానే ఉందంటున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్లడం, టెక్నాలజీ ఎడ్యుకేషన్ లో మన వాళ్ళు కీలకంగా ఎదగడం వంటి అంశాలు ఇప్పటికీ అమెరికా వైపు ఆశగా చూసేలా చేస్తున్నాయి. కానీ ట్రంప్ రాకతో అమెరికా నినాదం మారిపోయింది. ఏ రంగమైనా సరే అమెరికా ఫస్ట్ అంటున్నాడు ట్రంప్. అయితే టాలెంటెడ్ పీపుల్ కి ఎలాంటి డోకా ఉండదనే భరోసా కూడా ఇస్తున్నాడు. టాలెంటెడ్ పీపుల్ అమెరికాకు మాత్రమే కాదు ఏ దేశానికైనా అవసరమే. కాకపోతే అమెరికా అనేది టాలెంట్ ను ఖరీదు పోసి కొనుక్కుంటోంది. మిగతా దేశాల్లో అంత భారీ ప్రోత్సాహకాలు లేవు. భారత్లో కూడా అలాంటి పరిస్థితి లేకపోవడమే మన వాళ్లను అటువైపుగా వెళ్లేలా ప్రేరేపించింది. అయితే ట్రంప్ రాకతో ఇప్పుడు నూతన నిబంధనలు రూపుదాలుస్తాయి.